పాకిస్తాన్ ఇండియా మధ్య వార్ కొనసాగుతుంది. తీవ్రతరంగా జరుగుతుంది. పాక్ దాడులు ఇండియా విజయవంతంగా తిప్పికొడతా ఉంది. S-400 మిసైల్స్ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. సింధూర్ ఆపరేషన్ విజయవంతంగా జరగడంతో భారత్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హర్యానా ఈ 4 రాష్ట్రాల్లో పూర్తిగా రాకపోకలన్నిటిని కూడా నిషేధించడం జరిగింది. బ్లాక్అవుట్ అనేది కూడా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఈ యొక్క బ్లాక్అవుట్ అనేది మళ్ళీ తిరిగి అమలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. యుద్ధం జరిగే సమయంలో అక్కడ పౌరులు ఎక్కడ కూడా అంటే సంచారము అవి గుప్తంగా ఉంచాలి కాబట్టి ఎవరికి తెలియకుండా ఉండేందుకు ఆ యొక్క ప్రాంతాల్లో పూర్తిగా జనసంచారం ఎవరికి కనపడకుండా ఉండాలంటే పూర్తిగా అంటే చీకట్లో ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం మళ్ళీ తీసుకోవడం జరిగింది. 50 ఏళ్ల క్రితం ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడే అప్పుడు ప్రకటించిన బ్లాక్అవుట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి అమలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా తమ విమానాలన్నింటినీ కూడా ఈ ప్రాంతాల్లో రద్దు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇండియన్ ఆర్మీ, నేవీ, అదేవిధంగా వైమానిక దళాలు, త్రివిధ దళాలన్నింటినీ కూడా ఈ యొక్క యుద్ధాన్ని తీవ్రతరను ఎదుర్కొంటున్నాయి. విజయవంతంగా కొనసాగుతున్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికా నుండి శ్రీనివాస్.